సో అందరికీ హాయ్ స్టూడెంట్స్. ఏపీ నీట్ కౌన్సిలింగ్ సంబంధించి స్టూడెంట్స్ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో అప్డేట్ ఏంటి అని చూస్తే కనుక మనకు అఫీషియల్గా ఆన్లైన్లో నీట్ కౌన్సిలింగ్ సంబంధించిన మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు. దాంతోపాటు మెరిట్ లిస్ట్తో పాటు కట్ ఆఫ్ మార్క్స్ వచ్చాయన్నమాట. సో కట్ ఆఫ్ మార్క్స్ అంటే ఏంటి, మనకు ఈ కౌన్సిలింగ్ మనం ఎలిజిబుల్ అవ్వాలంటే కనుక ఎన్ని మార్క్స్ రావాలి, ఎస్సీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ రావాలి, ఎస్టీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ రావాలి, ఓబీసీ వాళ్ళకు అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద, పీడబ్ల్యూడి కేటగిరీ కింద, ఈ విధంగా కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్ వచ్చాయి. ఓకేనా, దాని తర్వాత మెరిట్ లిస్ట్ అనమాట. సో యాక్చువల్గా మనకి నీట్ కౌన్సిలింగ్ అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసి మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని మనకు అడ్మిషన్ అయితే ఇస్తారు. సో చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి వీడియోని కంప్లీట్గా చూడండి. ఎక్కువ మంది తెలియకపోవచ్చు ఇన్ఫర్మేషన్ అనేది, కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. ఇంకా ఫ్యూచర్లో మీకు ఇలాంటి అప్డేట్స్ లైక్ ఏపీ నీట్ కౌన్సిలింగ్ గురించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలి అనుకునే కనుక తప్పకుండా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ముఖ్యంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని మన వీడియోస్ని ఎంకరేజ్ అయితే చేయండి. చూడండి ఇక్కడ, ఎస్, సో ఇక్కడ చూడండి, డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నీట్ యూజీ ర్యాంక్ వైజ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హూ అపియర్డ్ ఫర్ నీట్ యూజీ 2024. ఓకేనా, ఇది చూడండి కట్ ఆఫ్ మార్క్స్, ఇది మెయిన్ అనమాట. కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఎలిజిబిలిటీ టు అప్లై ఫర్ అడ్మిషన్ ఇన్ టు యూజీ మెడికల్ కౌన్సిలింగ్. చూడండి, మీరు నీట్ మెడికల్ కౌన్సిలింగ్ కానీ లేకపోతే డెంటల్ కౌన్సిలింగ్ కానీ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే, అంటే బీడీఎస్ కోసం అనమాట, ఎంబీబీఎస్ కోర్సుకి కానీ లేకపోతే బీడీఎస్ కోర్సుకి కానీ మీరు అప్లై చేసుకోవాలి, కౌన్సిలింగ్ అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చాయి కదా, సో ఆ కట్ ఆఫ్ మార్క్స్ని వచ్చింటేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి 720 to 162 ఇచ్చారు, ఓబీసీకి 161 to 127, ఎస్సీకి 161 to 127, ఎస్టీకి 161 to 127, అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూబీడీ 161 to 144, ఓబీసీ అండ్ పీడబ్ల్యూబీడీ 143 to 127. సో ఎస్సీ అండ్ పీడబ్ల్యూడీ సేమ్ వస్తుంది అనమాట. ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీకి కొంచెం ఒక మార్క్ అయితే కొంచెం మనకు తగ్గిందనమాట. ఓకే, చూడండి ఈ కట్ ఆఫ్ మార్క్స్ మీకు వచ్చి ఉండాలి కేటగిరీ వైజ్గా. తర్వాత మీకు ఇక్కడ చూడండి, మనకు మెరిట్ లిస్ట్ అయితే వచ్చిందనమాట. సో హైయెస్ట్ మార్క్స్ నుంచి మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి, 715 మార్క్స్, 715 మార్క్స్ విధంగా. సో ఈ మెరిట్ లిస్ట్ మనకు నీట్ ర్యాంక్ మెన్షన్ చేశారు, రోల్ నెంబర్ మెన్షన్ చేశారు, ఆ క్యాండిడేట్ పేరు ఇక్కడ మెన్షన్ చేశారు, జెండర్, కేటగిరీ, పీడబ్ల్యూడీ ఉందా లేదా, తర్వాత స్కోర్ అనమాట. సో ఈ మెరిట్ లిస్ట్ ప్రకారంగానే మనకి అడ్మిషన్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. ఈ మెరిట్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారో ఒకసారి మనం చెక్ చేద్దాం. జస్ట్ మనము లాస్ట్ పేజ్ వెళ్తే కనుక సరిపోతుంది. 1208. ఓకేనా, సో ఓవరాల్గా మనకి ఏంటంటే ఈ కౌన్సిలింగ్కి 43,788 మెంబర్స్, 43,788 మెంబర్స్ ఉన్నారనమాట. సారీ, సో నేను ఈ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇంకా కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారని చూస్తే కనుక, సో మనకు ఆల్ ఇండియా లెవెల్లో కౌన్సిలింగ్ వచ్చేసి ఈ మంత్ 14th నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ 14th నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. ఓకేనా, సో మన ఏపీ గవర్నమెంట్ కూడా కౌన్సిలింగ్ అతి త్వరలోనే స్టార్ట్ చేయబోతుంది. ఎలాగో మనకి మెరిట్ లిస్ట్ వచ్చింది కాబట్టి ఇంక కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. కౌన్సిలింగ్ స్టార్ట్ ఈ మంత్లోనే, అంటే వితిన్ 1 or 2 weeksలో మనకి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. సో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ఎలా అప్లై చేసుకోవాలి, కౌన్సిలింగ్ ఎంత ఫీజు కట్టాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అవన్నీ కూడా నేను రాబోయే వీడియోస్లో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో కాబట్టి మీరు రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.